జనగామ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ దగ్గర ఓ పండ్ల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే పండ్ల దుకాణం పూర్తిగా దగ్ధమైంది. 2,50,000 రూపాయల వరకు నష్టం జరిగినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాకైతే నిన్న కదిర అయితే 1,00,000 కదిర పట్టుకోవచ్చు, సరుకులు పట్టుకోవచ్చు. 2,80,000 అయితే మాకు సరుకులకే అయినాయి. ఇక మా పాత అయితే 70,000 వరకు 80,000 వరకు ఉండే. 30,000 డబ్బులే ఉన్నాయి మా కళ్ళలో. కోతుల వల్లనే జరిగింది. కోతులే చేసినాయి అంతా. ఇలా ఎవరు చేసినాయి అంటే కానీ కోతులే ఉన్నాయి బాగా. ఇలా కోతులే చేసినాయి అంతా. మొత్తం కాలిపోయింది. ఏమో అసలు అవసరం దాని తెలియదు, ఏ లేదు, అంతా కాలిపోయి అయితే ఉన్నది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల నా షాపు పండ్ల షాప్ అనేది కాలిపోయింది. నాకు నష్టం బాగా 2,80,000 రూపాయల స్టాక్ ఉండే సేపులు గీపులు అవన్నీ. రంజాన్ సందర్భంగా, శివరాత్రి సందర్భంగా కల్చరల్ నిధులు అవన్నీ తెచ్చుకున్నాను. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల నాకు 2,80,000 నష్టము. నా క్యాష్ 34,000 రూపాయలు నాకు కౌంటర్ పెట్టిన. అందులో నా పిల్లల సర్టిఫికెట్ల గురించి, ఆధార్ కార్డు సింపు గురించి నేను సర్టిఫికెట్ తెచ్చుకునే కూడా నాకు కౌంటర్ పెట్టడం జరిగింది. అది కూడా కాలిపోవడం జరిగింది. నాకు ఇంటివరకు ఏ విధంగా లేకుండా మొత్తం నష్టపరిహారం మొత్తము నాకు 0 అయిపోయింది. నేను చేసుకుంటే బకెట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ కోతులు ఎగరడం వల్ల వైర్ దిగి నా షార్ట్ మీద పడి అసలు షార్ట్ సర్క్యూట్ అయింది.